భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గానే ఉంది. బట్ అక్కడ క్రిందటిసారి పొత్తుల ఎత్తుల ఇంపాక్ట్ ఏదైతే బీఆర్ఎస్తో పొత్తుందేమో అన్నటువంటి అనుమానమే బీజేపీ ఎదుగుదలకి దెబ్బతీసింది. తర్వాత పార్లమెంట్ ఎన్నికల నాటికి ఆ అనుమానం పోవడం వలన అన్ని సీట్లు సాధించగలిగారు. అంటే బీజేపీకి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పట్ల ఉన్న నమ్మకం స్పష్టమవుతుంది. నెంబర్ 2, ఇప్పుడు ఆంధ్ర పరిస్థితి ఏంటి? భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఒరిజినల్ పార్టీ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు మొన్న సోమవీర్రాజు కావచ్చు, శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి, ఈ ఇద్దరు మంచి పొజిషన్సే ఇచ్చారు. వాళ్ళ కోసం పార్టీ చాలా సీరియస్గానే ఎఫర్ట్ పెట్టి, బట్ ఆ స్థాయికి ఎదుగుతున్న నేతలు ఎవరు? ఆ స్థాయికి మిగతా నేతలు ఒక విష్ణువర్ధన్ రెడ్డి, ఒక మాధవ్, ఒక రమేష్ నాయుడు ఇట్లాంటి వాళ్ళందరినీ ఎందుకు పికప్ చేయట్లేదు అంటే ఎవరు పికప్ చేయాలి? జాతీయ నాయకత్వం పికప్ చేయాలి. ఎందుకని? రాష్ట్ర స్థాయిలో వచ్చేటప్పటికి లీడ్ చేస్తున్న వాళ్ళందరూ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అటు పురంధేశ్వరి కావచ్చు, అటు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచినటువంటి వాళ్ళలో 3/4 మంది అందరూ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ప్లస్ వాళ్ళందరూ తెలుగుదేశం ఆత్మతో పనిచేస్తున్నటువంటి వాళ్ళే ఉన్నారు. మరి ఇక భారతీయ జనతా పార్టీ ఎలా సర్వైవ్ అవుతుంది అంటే ఈ సోమవీర్రాజు లాంటి వాళ్ళని ఒకళ్ళకి ఇచ్చారు, లేకపోతే శ్రీనివాస్ వర్మ. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ప్రస్తుతం చంద్రబాబుని ప్రసన్నం చేసుకుంటే బెటర్ అన్న దూరంలో వాళ్ళు ఆ స్టేట్మెంట్లు ఇవ్వక తప్పని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళని ఒక వేరేగా చూస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు మీడియా. కాబట్టి వాళ్ళు కూడా సరెండర్ అని చెప్పను, కానీ వాళ్ళు కూడా ఈ రూట్లోనే ఆలోచించడం, అనుగుణంగానే ప్రవర్తించేటటువంటి తరహాలు తప్పట్లేదు వాళ్ళు. ఇప్పుడు ఇంకా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి? ఇది ఎందుకు ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుందంటే విజయసాయి రెడ్డి జాయిన్ అవుతారు అన్నటువంటి. ఒకప్పుడు అంటే నాన్ కరప్టెడ్ పార్టీ అన్నటువంటి ముద్ర నుంచి క్రిందటిసారి కరప్షన్ వాళ్ళు బీజేపీలోకి వస్తే ఆటోమేటిక్గా శుద్ధపూసలు అవుతారు అన్నటువంటిది పెద్ద చర్చకే కారణమైంది. అందులో ఎవరెవరు క్రిందటిసారి వచ్చారు, వాళ్ళ వెనకాల అంతకుముందు ఉన్న కేసులు ఏంటి, బీజేపీ వాళ్ళే రైట్ చేసిన ప్రశ్నలు ఏంటి, ఫైనల్గా ఇక్కడికి వచ్చాక వాళ్ళ కేసులు ఏమైనాయి, ఇవన్నీ పెద్ద చర్చకే దారితీసి. ఇప్పుడు అదే పరిస్థితి విజయసాయి రెడ్డికి కూడా జరిగితే పార్టీ ఏమని చెప్పుకుంటుంది సమాధానానికి సంబంధించినంత వరకు? ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకోటి, ఇక పార్టీలో బీజేపీనే లైఫ్ అని నమ్మేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇది $1 మిలియన్ ప్రశ్న.